వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. ప్రస్తుతం బల్క సుమన్కి సంబంధించి అరెస్ట్ ఇప్పుడే అయింది. బీఆర్ఎస్ లీగల్ సెల్ లలితారెడ్డి గారు ఉన్నారు. మేడం, బల్క సుమన్ పైన ఎలాంటి కేసులు పెట్టారు? అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎలాంటి కేసులు అంటే నిజంగా ఆయన మాట్లాడిన మాటలకు అలాంటి కేసులు పెట్టొచ్చా? ఇప్పుడు ఆయన మాట్లాడింది ఒకటి, ఆయన స్టేట్మెంట్ డిఫరెంట్, ఇక్కడ పెట్టిన ఇంపోజ్ చేసిన సెక్షన్స్ వేరు. ఈ సెక్షన్స్ ఏదైతే ఇంపోజ్ చేశారో దీని ప్రకారం ఆల్రెడీ అలాంటి చర్యలు ఏమన్నా జరిగిపోతే, అంటే తిన స్టేట్మెంట్ని బట్టి ఏదైనా చర్యలు ప్రవోక్ అయ్యి ఎవరన్నా అట్లాంటి చర్యలు జరిగితే, ఏదైనా టెంపుల్ కానీ మాస్క్ కానీ ఏదన్నా అంటే చర్చ్ కానీ ఇట్లాంటివి ఏదన్నా డ్వెల్లింగ్ హౌసెస్ కానీ ఒకవేళ కాల్ చేసిన ఈ సెక్షన్ పెడతారు. దట్ ఈస్ అప్ టు 10 years పనిష్మెంట్ ఉన్నది. సెక్షన్ 326G కావాలని ఈ సెక్షన్ ఇంపోజ్ చేశారు, బికాస్ బెయిల్ రావద్దని చెప్పి. సో మిగతాయి కూడా ఏ సెక్షన్స్ అయితే ఉన్నాయో 351 ఉంది, అంటే చంపేస్తాను, కాల్ చేస్తాను అని చెప్పి బెదిరించే సెక్షన్స్ అనమాట. అట్లా ఏ పర్సన్ని బెదిరించిండు, పర్టికులర్లీ ఏముందని చెప్పి ఆ సెక్షన్ పెట్టిండ్రు. 351 Clause 3 ఇది వర్తించదు. 353 Clause 1B పెట్టిండ్రు. స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్ ఫర్ రూమర్స్ దట్ కాజ్ పబ్లిక్ ప్యానిక్ అంట. ఏం న్యూస్ ఫేక్ చేసిర్రు, ఏం జరిగింది, ఇదంతా బిట్స్గా ఇచ్చేసి మొత్తం మాఫింగ్ చేసి ఎడిట్ చేసి కాంగ్రెస్ పార్టీ మొత్తము రూమర్స్ని ఫేక్ చేసింది వాళ్ళు. ఇది ఏమైనా చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ పర్సన్స్ మీద తీసుకోవాలి, కానీ ఇట్లాంటి తప్పుడు కేసులు అట్లాంటిది సెక్షన్ 4 of PDPP యాక్ట్ పెట్టారు. అది ఎప్పుడు పెడతారు? ఏదైనా బస్సును కానీ గవర్నమెంట్కి సంబంధించిన బస్సులను కానీ బిల్డింగ్లు కానీ కాల్ చేసినా పేల్ చేసినా పెడతారు ఆ సెక్షన్. అది కూడా పెట్టిండ్రు. అసలు ఏం జరిగింది మనకందరికీ తెలుసు, మీకు మొత్తం మీడియాకి తెలుసు. అలాంటి యాక్సెస్ జరగలేదు. అసలు జరగనప్పుడు ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టి అనవసరంగా ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ని క్రియేట్ చేసి దాంట్లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీసు వారి అమూల్యమైన సమయాన్ని, కోర్టు వారి అమూల్య సమయాన్ని ఇంత హడావిడిగా ఒక దాదాపు 6 వెహికల్స్లో వచ్చినారు, మహిళా పోలీసులు వచ్చినారు. సో కొంత ఉద్రిక్తత వాతావరణం క్రియేట్ చేసే విధంగా పోలీసులు అంతమంది రావడమే ఎట్లా చూడొచ్చు? అంటే నేనేమంటున్నా అంటే ఈ ఉత్సాహాన్ని, మీ ఫోర్స్ని, మీ బలాన్ని పోలీసు వాళ్ళు హీనియస్ క్రైమ్స్ చేసే వాళ్ళకి అగెన్స్ట్గా యూజ్ చేయండి. ఈజ్ ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ఎంపీ విప్గా చేశారు, మీరు ఒక నోటీస్ ఇస్తే హీ విల్ కమ్ కదా. మీరు ఇంత చేయాల్సిన అవసరమే లేదు. మీటింగ్ అటెండ్ అవ్వడానికి వచ్చిన పర్సన్ని వచ్చి మీరు అరెస్ట్ చేసి తీసుకుపోతా అంటే ఎట్లా? అవసరం ఏముంది? అసలు ఈ సెక్షన్సే వర్తించవు. ఏదన్నా ఉంటే సరే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాం, అప్ టు 7 years ఉంటుంది, దానికి నోటీస్ ఇచ్చేయాలి. కావాలని 10 years రావాలని చెప్పి సెక్షన్ 326G పెట్టిండ్రు. అవసరం ఏముంది? వై యూ వాంట్ టు వేస్ట్ యువర్ ప్రెషియస్ టైం లైక్ దాట్? పోలీస్ వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అసలు అదే వాళ్ళ సమయమే కాదు, కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఆల్ నాట్ కరెక్ట్. ఇదంతా ఒక రాంగ్. బెయిల్ వచ్చే అవకాశం ఉందా? 24 గంటల్లో మరి కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది అంటే 24 గంటలు అయితే కోర్టు ముందు హాజరుపరచాలి ఖచ్చితంగా. వాళ్ళు హాజరుపరిచినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పి మేము విల్ ట్రై ఫర్ రిమాండ్ రిజెక్షన్. కాకపోతే ఇంకేదైనా కొత్త సెక్షన్స్ ఏమైనా ఇంపోజ్ చేసి తీసుకొస్తారేమో. బట్ హవెవర్ వీ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ ఈ సెక్షన్స్ ఏమి వర్తించవు కాబట్టి రిమాండ్ రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నవీన్, ఎట్లా అంటే ఈ అరెస్టుకు సంబంధించి నిజంగా బల్క సుమన్ అట్లాంటి కామెంట్స్ మరి చేయకుండా ఉండేదేమో అని అంటున్నారు. ఏం చేసినారు బల్క సుమన్ గారు? తెలంగాణ పోరాటం నుంచి వచ్చిన వ్యక్తి, ఈ బీఆర్ఎస్ విద్యార్థి విభాగంకి అధ్యక్షుడిగా ఆయన ప్రాతినిధ్యం వహించిండు. అప్పుడు ఎట్లయితే తెలంగాణ అదే కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో ఉంటే వీళ్ళ మెడలోంచి ఎట్లయితే రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఈరోజు కార్మికుల పక్షం కానీ రైతులు కానీ బాధపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా నిరసన మనం ఆ ఎత్తున తెలియాలి. ఎందుకంటే కాంగ్రెస్ మొద్దు నిద్రలో ఉంది. ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుంచి రైతులు వరికి కష్టపడుతున్నారు, ధాన్యం కొనడానికి ఈరోజు కష్టపడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు కార్మికులకు నైనిలో కుంభకోణం జరిగింది, దాన్ని ఎక్కడ పోయింది బొగ్గు అని చెప్పి కూడా ప్రశ్నిస్తూ చైతన్యవంతం చేసడంలో 2 వ్యాఖ్యలు మాట్లాడిండొచ్చు. కానీ మీరు కేవలం అరగంటన ప్రసంగాల నుంచి కేవలం ఒక 2-3 నిమిషాల ప్రసంగాన్ని తీసుకొని మీ మీడియాకి సంబంధించిన వ్యక్తుల ద్వారా మీ మీడియాలో కొంచెం ప్రచారం చేసి బల్క సుమన్ ఏదో తీవ్రవాదిగా, ఏదో దేశద్రోహిగా మీరు చిత్రీకరించడం అనేది నేను అంటున్నా. ఈ రాష్ట్రంలో ఇంకా లా అండ్ ఆర్డర్ ఇష్యూవే లేదా? లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేనట్టు కేవలం బల్క సుమనే బీఆర్ఎస్ నాయకుల పైననే కేవలం కక్ష కట్టినట్టు కేసులు పెట్టడం. మీరు గతంలో మొన్న చూసుకున్నట్టయితే బండి భగీరథ్ పైన ఆరోపణలు వచ్చినప్పుడు అదుపులోకి తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ పోయింది? ఈ దేశంలోనే అత్యంత సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంటే తెలంగాణ. మనం దూసుకెళ్తా ఉన్నాం ఈరోజు అభివృద్ధిలో కానివ్వండి, టెక్నాలజీ వైపులో. మీకు బండి భగీరథ్ ఆయన మాట్లాడిన మాటలు, రైలు పట్టాలను ఇరగొట్టండి, సింగరేణి భవన్లని మంటలు అంటించండి, అంటే ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఇవన్నీ కూడా. సో మరి ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చర్చ జరుగుతుంది కదా. ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఏంది?
ఓ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నేను మార్చరీ నుంచి స్ట్రేచరీ నుంచి మార్చరీకి పంపుతా, నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా, నీ లాగుల్లో తొండలు ఇడుస్తా, ఇలాంటి అంశాలు రెచ్చగొట్టా. అంటే ఇప్పుడు మా నాయకుడు అన్నప్పుడు మేము కూడా రెచ్చిపోతాం కదా మళ్ళీ అలా అన్నప్పుడు. అయినా కూడా ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి. అలాగే మీరు గతంలో గన్నులు తుపాకులు పెట్టుకొని ప్రజల మీదకి పోయిన మనుషులు మీరు. నేరుగా సీసీ కెమెరాలు లేవా? మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినప్పుడు లేదా? మీ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారు తెలియదా? మీ ఎమ్మెల్యేలు ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు? మీ గాంధీ భవన్లో నిరంతరం ఏం కొనసాగుతుంది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తలేరా? కేవలం బీఆర్ఎస్కి అది ఇంప్లిమెంటా? మీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వీళ్ళందరూ కూడా మాట్లాడే వ్యాఖ్యలు ఏమున్నాయో రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మీ ఎమ్మెల్యేలను చూసుకొని క్రమశిక్షణ మీ నుంచి మొదలు పెట్టండి, ఇతర పార్టీ నాయకులను కాదు. అక్కడ నైనిలో కుంభకోణం జరిగింది, ఆ అంశాన్ని ఎందుకు మాట్లాడలేదు? ఆ అంశాన్ని ఎందుకు తెరపైకి తేలేరు? నైనిలో కుంభకోణం జరిగింది, మన బొగ్గు మన ఆస్తులు మనకు కావాలంటే ఖచ్చితంగా మీరు రైలు రోక ఏరు అవసరమైతే పట్టాల ఎదురుగా నిల్చోండి అని చెప్పి కొన్ని ఉద్రేత భాగంలో కొన్ని వ్యాఖ్యలు మాట్లాడి ఉండొచ్చు. దాంట్లో తప్పేముంది? దానికి అరెస్ట్ చేయాలా, రిమాండ్ చేయాలని ఎక్కడన్నా చట్టంలో ఉందో? ఖచ్చితంగా చట్టాన్ని గౌరవిస్తాం. ఈరోజు కోర్టులు బంద్ ఉన్న రోజు శనివారం ఆదివారం తీసుకోవాలా, అరెస్ట్ చేయాలా. గతంలో జరిగిన కొన్ని అంశాలలో కూడా డైవర్షన్ పాలిటిక్స్, కేటీఆర్ గారికి కూడా సిబిఐ నోటీసులు ఇస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నోటీస్ చేసిందా? మరి బల్కా సుమన్ ఆ రోజు మాట్లాడుతూ కూడా మనం చేసేటువంటి ధర్నాల్లో ఒక 4-5 తప్ప ఎవరు రావట్లేరు, మన బీఆర్ఎస్ నాయకులే ఉంటున్నారు, మరి ఇది పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. నష్టం కాదు అంటే గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది, పార్టీ ఆదేశిస్తేనే ఈరోజు కొన్ని జిల్లాల్లో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టీ ఆదేశిస్తే కాదు, మీరు కూడా స్వతహా ఈరోజు 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు మనకి ఒక ధర్నా చేయాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అంటే యూరియా లేక, రైతు బంధు వడక, రైతు గింజ కొనక, విద్యార్థులకు నోటిఫికేషన్లు ఇవ్వక, ఇవాళ ఉద్యోగాలకి ఇవాళ మొన్న ఆర్టీసీ కార్మికులు కూడా తన ప్రాణాలు అర్పించడం జరిగింది. అంటే గతంలో అప్పుడు కూడా ఎలాగైతే 1200 మంది యువకుల బలిదానం తీసుకుని ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కూడా మారింది ఏం లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇదే కూడా అని కూడా ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఈరోజు సమస్యలు ఉన్నాయి, లేవనెత్తురి ప్రజల దగ్గరికి వర్రి. ఇక గతంలో అప్పుడు కరెంట్ వచ్చినప్పుడు నాణ్యమైన కరెంట్, ఈరోజు కరెంట్ ఎందుకు రాలేకపోతుంది? ఈరోజు నీళ్ళు ఎందుకు రాలేకపోతున్నాయి? ఈరోజు నిధుల కొరవ ఎందుకు వచ్చింది? ఇలా సొంత ముఖ్యమంత్రి అంటాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు చెప్పులు ఎత్తుకునే పరిస్థితి ఉంది. అంటే రాష్ట్రంలో ఇంత దిగజార్చి హీనంగా చేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రం ఉంది. కాబట్టి దాంట్లో ప్రజల్లో చైతన్యవంతం నింపడానికి ప్రజల దగ్గరికి ప్రజల కోసం ఇప్పుడు వరి కళ్ళాల దగ్గర ఎక్కడున్న ధాన్యాలు కూడా అక్కడనే ఉన్నాయి, అక్కడికి పోయి ధర్నాలు చేయాలి. కానీ ఇట్లా ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా కామెంట్ చేయడం అనేది మాజీ ఎమ్మెల్యేగా ఆయనకి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మరి ఎట్లా చూడొచ్చు? ప్రజలను ఉద్దేశించండి, నాయకుడు పోతేనే కదా. ఇప్పుడు నేను పేషెంట్, నాకు జ్వరం వస్తే నేను పోవాల్సింది ఎవరి దగ్గరికి? డాక్టర్ దగ్గర పోతేనే కదా నాకు దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది, నా వైద్యం జరుగుతుంది. అలాగే నాయకుడు అనేవాడు నిరంతరం ప్రజలలో ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలా. ఆ గింజ ఎందుకు కొంటలేరు? ఎందుకంటే ఈరోజు మీరు వెళ్ళరు, నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళరు. కానీ ఒక నాయకుడు అక్కడ వెళ్తుండంటే ఖచ్చితంగా మీడియా కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రివర్గ సమావేశానికి కూడా దానికి తెలుస్తూ ఉంటుంది. రైతుల బాధ కానివ్వండి, విద్యార్థుల బాధ కానివ్వండి, మహిళల బాధ, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి ప్రజల పక్షాన ఉండాలి, పోరాడాలా. మీరు ప్రజల దగ్గరికి వెళ్తే స్వచ్ఛందంగా ప్రజలు వస్తారు, దానికి ఉన్న ఉద్దేశం. కానీ మీరు కూడా కొన్ని బయటలు చూడడం వల్ల వారు ప్రసంగించిన అరగంట ప్రసంగంలో కేవలం 2-3 నిమిషాల ప్రసంగాన్ని చిత్రీకరించడం వల్ల ఇలా మీడియాలో అదొక హాట్ టాపిక్. ప్రభుత్వం పూర్తిగా నిద్రపోతుంది, తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్రజల్లో తన విశ్వాసాన్ని కోల్పోతుంది, తన 6 గ్యారెంటీలు ఇవ్వలేకపోతుంది, తన 7వ గ్యారెంటీ అయిన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడలేని నిస్సాయ స్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం తను చేసే తప్పులను బయటికి చెప్పుకోలేక మా నాయకుల మీద అక్రమమైన కేసులు పెడుతున్నారు. పీడీ యాక్ట్ కేసు దేని మీద పెడతారండి? కనీసం ఇనిత జ్ఞానం లేదా ఆయనకు? సీఎం గారికి కనీసం ఇనిత జ్ఞానం లేదా? ఇనిత జ్ఞానం తప్పి మాట్లాడుతున్నాడు ఆయన ఎవరైనా పీడీ యాక్ట్ కేసు బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి మాజీ ఎమ్మెల్యే సో ఈ రకంగా మాట్లాడడం, దీనికి సంబంధించి అంటే పట్టాలను ఇచ్చేయండి, సింగరేణి భవన్ని కాల్ చేయండి అంటూ కూడా ఒక ఉగ్రవాదిలాగా, నక్సలైట్ లాగా మాట్లాడడం మరి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కాబట్టి కేసులు పెడుతున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఆయన అలా మాట్లాడారని ఆయన దగ్గర నమ్మకాలు ఇవి ఉన్నాయా? సాక్ష్యాలు ఉన్నాయా? లేవు. ఆయన ఒట్టి మాటలు చెప్తా ఉన్నాడు. కాబట్టి వాస్తవానికి ఏంటంటే మాకు తెలంగాణ సింగరేణి అనేది మా తెలంగాణకు సంబంధించిన పూర్తి హక్కు, మా స్వతంత్రం, మాకు దేశ ప్రభుత్వం ఇచ్చిన స్వతంత్రం. ఈ స్వతంత్రంలో 40 లక్షల టన్నుల
బొగ్గు గనులు మాయమైనవి అని అంటే దానికి సరైన నిర్ణయాన్ని ఎక్కడ ప్రకటించారు? వాళ్ళు ఎవరైనా యాక్షన్ తీసుకున్నారా? ఏదైనా సిట్ వేసారా? ఏదైనా ఎంక్వైరీ చేశారా? ఏది అయిపోయినా అడిగితే చాలు గొంతు ఇప్పితే కేసులు పెడతారా మీరు? ఎంత అన్యాయం అండి, అక్రమం అండి ఇది. తన నిస్సహాయ స్థితికి ఇది ఒక పెద్ద నిదర్శనం. రాబోయే రోజుల్లో ప్రజల్లో ఒక విప్లవం వస్తున్నది. మొన్న భగీరథ విషయంలో కూడా ఈయన ఇద్దరు కలిసి నాటకాలు ఆడింది ప్రజలకు గుర్తిస్తున్నారు. అట్లాగే హైదరాబాద్లో ఉన్న నీటి ఎద్దడి కానీ కరెంటు కోతలు కానీ అన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా టీఆర్ఎస్ వస్తుందని దాన్ని ఎట్లా తొక్కాలా, మా నాయకులు మమ్మల్ని ఎట్లా భయపెట్టాలంటే భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ గుర్తుపెట్టుకో, నిన్ను గల్లా పట్టి దించే రోజు వస్తుంది. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. బల్క సుమన్ని ఆ పార్టీ అయినా సస్పెండ్ చేయాలి, లేదంటే ఇట్లాంటి పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఆయన కామెంట్స్ చేశారు కాబట్టి మేము ఇట్లా చేయాల్సి వస్తుంది. గతంలో నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినావో ఏమున్నాయో రికార్డులతో పాటు మేము చూపిస్తాం, మాకు సమయం ఇస్తే మీడియా. నువ్వు మాట్లాడిన దానికంటే మేము మాట్లాడింది ఎక్కువ ఏం లేవు. మా నాయకుడు కళ్ళు తీసుకొని గోటీలు ఆడుకుంటా అన్నావు, అది అక్రమం కాదా? ఒక మనిషి కళ్ళు తీసుకొని గోటీలు ఆడుకుంటాడా అండి? ఎవడన్నా మాట్లాడే మాటలా? ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా ఇవి? ఆ ముఖ్యమంత్రి కనీసం వినిత జ్ఞానం ఉండాలా? ప్రజల ఆస్తిని కాపాడమని చెప్పడానికి దాన్ని కూడా అక్రమ కేసులు పెట్టడం ఏంటండి ఇది? ఆయన ఒక ముఖ్యమంత్రి అక్రమ కేసులు పెడుతున్నాడు. అతను పోలీసుల్ని దౌర్జన్యంగా మా పార్టీ ఆఫీస్లోకి ఏడన్నా పోలీసులు పార్టీ ఆఫీస్లోకి వస్తారా? రారు. ఇది చట్టంలో లేదు. ఏ నాయకుడిని ఆఫీసులోకి వచ్చి అరెస్ట్ చేయాలంటే వాళ్ళ దగ్గర కంప్లీట్ సాక్ష్యాలు ఉండాలా, కంప్లీట్ అరెస్ట్ వారెంట్ ఉండాలా. ఆ అరెస్ట్ వారెంట్ ఉన్నా కూడా మా పర్మిషన్ పైనుంచి తీసుకోవాలా. అలా లేకుండా ఏ పార్టీ ఆఫీస్లో కూడా రాకూడదు. అతను ఎట్లా పంపించిన పోలీసులను దౌర్జన్యం చేస్తున్నాడు మా మీద.